ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా ప్రవర్తన పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోని ఒక ప్రబలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉందని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని అరుదైన ఖ్యాతి గౌరవం బీఆర్ఎస్ సొంతమన్నారు. తెలంగాణను దేశంలోని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా ప్రవర్తన పద్ధతి ప్రజలు గమనిస్తున్నారని, ఒక స్థిరమైన అభిప్రాయం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ముమ్మాటికి బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ పెద్దపల్లిలో కాంగ్రెస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ నుంచి బలహీనమైన అభ్యర్థిని పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామాన్యుడు, దళిత బిడ్డ, సింగరేణి కార్మికుడు, సౌమ్యుడైన ఈశ్వరన్నకు మంచిర్యాల జిల్లా నుండి 1,00,000 మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు చెప్పి గద్దెనెక్కిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధాన్ని పరిసాలు చెప్పి నమ్మే విధంగా నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కానీ రైతులను కానీ ఏ రకమైనటువంటి ఉద్వాసాలు ఆడుతూ మరి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు కూడా మనం గమనిస్తా ఉన్నాం. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేసినా ప్రజల యొక్క మనసులలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఆలోచనలో కొన్ని తేడాలు వస్తాయి. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మన పార్టీ కాదా? నాయకులు కేసీఆర్ గారు కాదా? తెచ్చినటువంటి తెలంగాణను 10 సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నది నిజం కాదా? అది ఏదైనా మనం చూసుకో. మరి వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇలా దేశంలోనే ఏ రాష్ట్రం బాగుంది అంటే తెలంగాణ నెంబర్ 1 అని చెప్పుకోవడానికి కారణమైన గొప్పగా చేసినామనే నమ్మకంతో మనం ఉన్నాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను నమ్మడంలో, వాళ్ళు నమ్మించడంలో ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయిపోయారని చెప్పచ్చు. ఆ ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తున్నప్పుడు మానవభావంలో కుక్కపడకుండా కాదు, మానవభావం మాట్లాడకు. నువ్వు షేర్పాఠం కాదు, కుక్కపడక కూడా కాదు. నీ ప్రభుత్వాన్ని వడగొట్టాల్సిన కర్మని మాకు లేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన పని చేయని ఒక విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వేదికగానే ఏమంటారైనా గుజరాత్ మోడల్ చాలా గలీజ్ మోడల్. గుజరాత్ మోడల్ అంటే అందరిని చంపేసుడు, మొత్తం దుర్మార్గాలు చేసుడు గుజరాత్ మోడల్ అని కాంగ్రెస్ పార్టీ వేదిక మీద మాట్లాడతారు. హైదరాబాద్ లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండగా ఆ వేదిక మీద ఏం మాట్లాడతారు? ప్రధానమంత్రి చూసి అడ్డంటున్నది ఎక్కడేమంటాడు? గుజరాత్ మోడల్ చాలా గొప్ప మోడల్, తెలంగాణ కావాలని కోరుకుంటున్నది. వారం రోజులు వేదికలు ఆయన ఏమంటాడు? మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నిన్న మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏ కుట్ర జరగబోతా ఉంది? ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాళ్ళు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బీజేపీకి ఎంపీకి పెట్టించి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే కుట్ర పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం జరగబోతా ఉంది.